హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమే, రోజంతా ఎక్కడ పడితే అక్కడ గంతులేస్తున్నావు పోరి? సకు తన కూతురు సేవంతిని కోప్పడుతూ అంది. అరే అమ్మా, సోనీతోనూ మంజులతోనూ పొలం వెళ్ళొచ్చాను సేవంతి అంది. చాలే రోజు నీ ఆటలు గంతులును. సేవంతి, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఇంట్లో ఉండి మీ వదినతో కాస్త వంట వార్పు చేయడం నేర్చుకో. ఆయ్, నీకన్నా మా నాన్న నయం. నువ్వు ఎప్పుడు చూసినా నన్ను కోపడుతూనే ఉంటావు. మా నాన్న చూడు నన్నెంత ముద్దుగా చూసుకుంటాడో. పోరి, నీ మంచి కోరే చెబుతున్నాను నేను. అరే ఆడపిల్లవి, రేపత్తారింటికి వెళ్తే వంట చేయడం రావాలి కదా. అరే ఏమైందే, ఎవరికి గీతోపదేశం చేస్తున్నావు? సేవంతి తండ్రి లోపలికి వస్తూ అన్నాడు. ఇదిగో, ఈయనకి నేనేం చెప్పినా ఉపదేశంలాగానే కనిపిస్తుంది. ఆడపిల్ల తండ్రి నన్న మాట అసలు మర్చిపోయారేమిటి? కూతురికి కావలసిన సంస్కారం ఇవ్వదలుచుకోలేదా? ఏమిటి నువ్వు కూడాను? సంస్కారం అనేది కూడా ఎవరైనా ఇచ్చేదా? అరే, ఇది తల్లిని తండ్రిని చూసి కూతుళ్ళలో వాటంతట అవే వస్తాయి. అందుకే నేననేది, ప్రతిదానికి అరవడం మానేయ్. ఈ సంస్కారం సదాశివరావేదైనా చెప్పే లోపలే సేవంతితో పాటు వంటగదిలో పనిచేస్తున్న కోడలు కూడా నోటికి కొంగు అడ్డం పెట్టుకొని నవ్వింది. అవును నాన్న, నువ్వు నాకు అందరికన్నా మంచి నాన్నవి అంటూ సేవంతి తండ్రిని చుట్టుకుపోయింది. చెడగొట్టకండి, నాదేం పోయింది? అదేం కాదులే, నీ కూతురి మీద నమ్మకం ఉంచు. అది సరే కానీ దాని మీద అలా అరవకు. నాకు బాధ కలుగుతుంది. అది నాకు కూడా కూతురే కదండి. నేను దాన్ని కన్నాను, దానికి జన్మనిచ్చాను. నాకు తెలుసులేవే. నా కూతురు ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎన్నో మొక్కులు మొక్కుకుంటే పుట్టింది. 3 కొడుకుల తర్వాత తులజ భవానీ తల్లికి కాలినడకన వస్తామని మొక్కుకున్నాం. మన అమ్మాయి సాక్షాత్తు ఆ భవానీ తల్లి ఆశీర్వాదమే. దాని సంస్కారాల గురించి మనం అసలు చింతించక్కర్లేదు. నాసిక్ జిల్లాలో ఉండే సదాశివరావు వ్యవసాయం చేసుకునే రైతు. వ్యవసాయం బాగానే నడుస్తుంది. పచ్చని నిండు సంసారం. 3 కొడుకుల తర్వాత సేవంతి రావడం ఆ ఇంటి సుఖసంతోషాన్ని ఇనుమడింపచేసింది. అందువల్లనే సేవంతి తన తండ్రికి ముద్దుల పట్టి. ఊళ్ళోని స్కూల్లో 11 చదువుతున్న సేవంతి విషయంలో వాళ్ళ అమ్మకి దాని గృహస్థ జీవితం గురించిన దిగులు పట్టుకుంది. సాధారణంగా ప్రతి తల్లికి ఈ విధమైన దిగులు సహజంగానే ఉంటుంది. సదాశివరావు తనకి దగ్గరలోనే ఉన్న ఊళ్ళోని భూస్వామి మల్హార్రావు కొడుకు ఉమేష్ మోహంత్ని సేవంతికి వరుడుగా ఎంపిక చేశాడు. ఉమేష్ మిలిటరీలో సైనికుడు. అన్నీ సమృద్ధిగా ఉన్న ఇల్లు, సంతోషంగా ఉన్న కుటుంబం. అందున భార్యకి మెండుగా ప్రేమనిచ్చే ఉమేష్ కూతురి గృహస్థ జీవితం సుఖంగా నడవడం చూసి అందరికన్నా ఎక్కువగా సంతోషించినవాడు సేవంతి తండ్రి. తన యోగక్షేమాలు తెలుస్తూ ఉండాలని కూతురి అత్తవారిల్లు దగ్గరలోనే ఉండేలా చూశాడు. సైనికుడి జీవితానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. పెళ్లి కోసం 20 రోజుల సెలవు మంజూరైంది. ఆ 20 రోజులు పట్టుకున్న తెల్లని పావురం చేతిలోంచి తుర్రుమని ఎగిరిపోయినట్లు ఇట్టే గడిచిపోయాయి. ఉమేష్ తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ త్వరగానే వస్తానని మాట ఇచ్చి. కానీ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు సేవంతితో మరికొంత సమయం గడిపేందుకు ఉమేష్కి అవకాశం ఇవ్వలేదు. ఈలోగా సేవంతి గర్భం ధరించింది. 2 కుటుంబాల్లోనూ దీనిని ఎంతో సంతోషంగా స్వాగతించారు. తనకిష్టమైన వంటకాలు చేసి తినిపించడం, సీమంతం సంప్రదాయబద్ధంగా చేసుకునే వేడుకలన్నీ చేసుకున్నారు. కానీ ఈ ఉత్సవంలోని ఆనందాన్ని ఉమేష్ కేవలం ఫోన్ ద్వారానే పొందగలిగాడు. ఏమండి, మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారు. ఎప్పుడు వస్తారు? సేవంతి, వీలైనంత తొందరగానే వస్తాను. నా బిడ్డ పుట్టినప్పుడు నేను స్వయంగా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. బిడ్డ కళ్ళు తెరిచినప్పుడు మన ఇద్దరినీ ఒక్కసారే చూడాలి. వాడు మొట్టమొదట ఏమంటాడో వినాలనుంది. మరైతే వచ్చేయండి. 9 నెలల సమయం కూడా అయిపోయింది. ఎప్పుడైనా పురుడు రావచ్చునని డాక్టర్లు అంటున్నారు. నేను బాస్కి అప్లికేషన్ ఇచ్చాను. సేవంతి, సెలవు మంజూరు కాగానే నేను ఎగిరి వచ్చి నీ దగ్గరికి చేరుకుంటాను.
మొదటి కాన్పు పుట్టింట్లో జరుగుతుంది కనుక ఈ ఆనవాయితీ ప్రకారం సదాశివరావు తన ముద్దు బిడ్డని తన ఇంటికి తీసుకొచ్చాడు. 3 రోజులే గడిచాయి. రాత్రి 12:30కి సక్కుబాయి తన భర్తని లేపింది. ఏమండీ, చేవంతికి తీసుకొని మనం ఆస్పత్రికి వెళ్ళాలి, దానికి నొప్పులు మొదలయ్యాయి. సదాశివరావు వెంటనే తన చెక్కపెట్టెలోంచి డబ్బులు తీసుకున్నాడు. పొరుగింట్లోనే ఉన్న అక్కని వెంటబెట్టుకున్నాడు. మనం ఆస్పత్రికి వెళ్ళాలని చెప్పాడు. సేవంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ నర్సు గదిలో ఉన్నారు. బయట సదాశివరావు అశాంతితో పచార్లు చేస్తున్నాడు. ఒకసారి లేబర్ రూమ్ వరకు వెళ్తున్నాడు. మళ్ళీ కిటికీ దగ్గర నిలబడి చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్న భంగిమలో ఉన్నాడు. భార్య ఆయన దిగులును అర్థం చేసుకుంది. అయ్యో, మీరిలా తిరుగుతూ ఉంటే పురుడు తొందరగా వస్తుందా? మీరు ఒక చోట కూర్చోకూడదా? సదాశివరావు కళ్ళల్లో సేవంతి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆ రోజు వరకు జరిగినవన్నీ దృశ్యాలు ఒక్కొక్కటిగా కదలాడుతున్నాయి. తన ముద్దుల కూతుర్ని తను ఉమేష్కి అప్పగించాడు. అల్లుడు సైనికుడు కనుక అతని కర్తవ్యం అతనికి ఉంది. కానీ తన కూతురి పట్ల తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించాడు. ఈనాడు అదే చిన్నారి సేవంతి తల్లి కాబోతుంది. కూతురు తల్లి కాగానే తనకి కూడా ప్రమోషన్ వస్తుంది. ఆయన ఆలోచన స్రవంతి కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ముందుగా నర్సు గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె వెనకాల డాక్టర్ కూడా. వెంటనే వాళ్ళు అటు పెరుగెత్తారు. ఏమైంది డాక్టర్ గారు, నా బిడ్డ ఎలా ఉంది? అప్పుడే అక్క కూడా పరుగున వచ్చింది. డాక్టర్ గారు, అబ్బాయా అమ్మాయా? అరే, అబ్బాయి పుట్టాడు మీ కూతురికి. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. డాక్టర్ సంతోషం వ్యక్తపరుస్తూ అంది. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలా చాలా థ్యాంక్స్. సదాశివరావు చేతులు జోడించి వినయంగా అన్నాడు. మేం బిడ్డని చూడొచ్చునా? అప్పుడే కాదు, కొంచెం సేపట్లో పిల్లవాడిని వాడి తల్లిని లేబర్ రూమ్ నుంచి ఇంకో గదిలోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు సదాశివరావు మొట్టమొదటగా ఫోన్ అల్లుడికి చేశాడు. ఇదిగో అల్లుడు, నీకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు కూడా నాన్నవయ్యావు. నీకు కొడుకు పుట్టాడు. నిజంగానా? ఉమేష్ సంతోషంగా అన్నాడు. నేనిప్పుడే సెలవు గురించి మాట్లాడతాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తాను. సదాశివరావు ఆనందానికి అవధుల్లేవు. బావగారు, శుభవార్త. మీ మీసాలు పట్టుకొని ఆడుకునేవాడొచ్చాడు. వియ్యంకుడు గారికి ఫోన్ చేసి చెప్పాడు. నిజంగా? మీరైతే మీసాలు ఉంచుకోరు. అయినా మీకు కూడా అభినందనలు. మేమిప్పుడే బయలుదేరుతున్నాం. అప్పటికే సేవంతిని వేరే గదిలోకి షిఫ్ట్ చేశారు. అందరికన్నా ముందు సదాశివరావు పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకున్నాడు. పసిపిల్లలాగా వాడితో ముద్దు ముద్దుగా చిన్నపిల్లల భాషలో మాట్లాడసాగాడు. వాడు కూడా ఆయనతో ఇప్పుడే మాట్లాడతాడన్నట్టుగా, ఒరే అబ్బాయిలు, మీరు మావయ్యలయ్యారా? సేవంతికి అబ్బాయి పుట్టాడు. ఆయన తన 3 కొడుకులకు ఫోన్లో శుభవార్త చెప్పాడు. అమ్మా, వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారా? సేవంతి తన తల్లిని అడిగింది. ఇంతసేపా? మీ నాన్న ఉండగలరా చెప్పకుండా? ఆయన అందరికీ ఫోన్ చేసి చెప్పారు. సెలవు దొరకగానే బయలుదేరుతానని అల్లుడుగారు అన్నారు. మీ అత్తయ్య గారు, మావయ్య గారు కూడా వస్తూ ఉండవచ్చు. అరే, వియ్యంకుడు గారు వస్తున్నారు. ఇంతవరకు స్వీట్లు తెచ్చుకోలేదా? నాకు జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. ఆయనకేం చేయాలో ఏం చేయకూడదో అర్థం కావడం లేదు. ఆయన వెంటనే బజారు వైపుకు బయలుదేరాడు. ఇంచుమించు అరగంట తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన 2 చేతుల్లోనూ మిఠాయిల ప్యాకెట్లు ఉన్నాయి. ఒక సంచిలో పిల్లవాడి కోసం ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. కానీ ఆసుపత్రి గేట్ దగ్గర ఆయన 3 కొడుకులు విషణ్ణ వదనాలతో నిలబడి ఉన్నారు. ఏమిట్రా, మీరు మేనమామలై ఉండి ఏమిటలా దిగులుగా నిలబడ్డారు? సేవంతి కొడుకును చూశారా? నాన్న, ఒక దుర్వార్త. ఒక కొడుకు అన్నాడు. దుర్వార్త ఏమిట్రా? బావగారికి తుపాకీ గుండు తగలడం వల్ల ఆయన స్వర్గస్థులయ్యారు. పెద్ద కొడుకు అన్నాడు. సదాశివరావుకి తన చెవుల్లో ఎవరో మరుగుతున్న నూనె పోసినట్లయింది. ఎవరు చెప్పారా నీకీ దౌర్భాగ్యపు విషయం? నాన్న, సేవంతి అత్తవారింటి నుంచే ఫోన్ వచ్చింది. మీరు చెప్పిన శుభవార్త విని వాళ్ళు ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగానే మిలిటరీ నుంచి ఫోన్ వచ్చింది. నాన్న, అక్కడ బాగా దుఃఖపూరిత వాతావరణం నెలకొంది. సదాశివరావు చేతుల్లోంచి మిఠాయి ప్యాకెట్లు కింద పడి రోడ్డు మీద చెదిరిపోయాయి.
ఆటబొమ్మలు నిష్ప్రాణంగా అయిపోయాయి. ఇటువంటి దిక్కుమాలిన వార్త విని ఆయన కూడా నిష్ప్రాణంగానే అయిపోయాడు. ఆయన కళ్ళ ముందు చీకటి నెలకొంది. ఆయన కళ్ళు తిరిగి పడిపోబోతుండగానే కొడుకులు ఆయన్ని పట్టుకున్నారు. దేవా, నాకు ఎటువంటి కర్మఫలాన్ని ఇచ్చావు తండ్రి? అలా ఎలా జరిగింది? పొద్దున్న 7 గంటలకే కదా నేను ఆయనతో మాట్లాడాను. నాన్న, సైనికులంతా పొద్దున్నే గ్రౌండ్లో పరేడ్ చేస్తున్న సమయంలో శత్రు సైనికులు అక్కడ అటాక్ చేశారు. 20 నుండి 25 సైనికులు హతమయ్యారు. సేవంతికి ఈ సంగతి తెలుసా? సదాశివరావు ఏడుస్తూ అడిగాడు. లేదు నాన్న, మేం లోపలికి వెళ్ళనే లేదు. మాకు ధైర్యం చాలలేదు. నీ కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డాం. నాయనా, అన్నిటికన్నా ముందు ఎలాగో అలా సేవంతి గదిలోని టీవీ వైర్ తీసేయండి. తనకెవరూ మొబైల్ ఇది ఇవ్వకండి. లేకపోతే దాని మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు తను చాలా బలహీనంగా ఉంది. కొన్ని గంటల కిందటే నా తల్లి ప్రసవ వేదన అనుభవించింది. ఇంతట్లోకే భగవంతుడు ఇలా. ఏ దేవా, ఇదెక్కడి న్యాయం తండ్రి? నాకర్థం కావడం లేదు. 1 సంవత్సరంలోనే నా తల్లి వితంతువైపోయింది. సదాశివరావు తన చేతులతో తల బాదుకుంటున్నాడు. అప్పుడే అక్క ఆయన్ని చూసి బయటకు వచ్చింది. వచ్చావా అన్నయ్య? మిఠాయిలు తెచ్చావా? నా బిడ్డకేమీ చెప్పకు అక్క అంటూ సదాశివరావు అక్క కాళ్ళ మీద పడ్డాడు. అరే, ఏమైందిరా? ఇదంతా ఏమవుతోంది? సేవంతికి ఏమని చెప్పొద్దు బాబూ. ఈ మిఠాయిలు ఇలా మట్టిలో. అక్క, మా అల్లుడు సేవంతి భర్త కాలం చేశాడు. అయ్యో భగవంతుడా, ఇదేం కబురు చెప్తున్నావు నువ్వు? నేను ఇదే చెబుతున్నావక్క. ఈ సంగతి తెలిసే ముందు నాకు చావు ఎందుకు రాలేదు? సదాశివరావు తన 2 చేతులతోనూ గుండెల మీద కొట్టుకోసాగాడు. కొడుకులు అతి కష్టం మీద ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు. నాన్న, మీరిలా చేస్తే సేవంతిని మనం ఎలా పట్టుకోగలం? కొంతసేపు కిందట ఉత్సవ వాతావరణం ఉన్న చోట ఇప్పుడు శ్మశాన సదృశమైన శోకం వ్యాపించింది. ఏదో విధంగా సదాశివరావు తన 3 కొడుకులతో లోపల గదిలోకి వచ్చాడు. ఆయన సేవంతిని తన కళ్ళతో తిన్నగా చూడలేకపోతున్నాడు. కూతురు తన ముఖంలోని ప్రతి అక్షరాన్ని చదువుతుందని ఆయనకి తెలుసు. ఏదో విధంగా ఒక కొడుకు సేవంతి చూడకుండా టీవీ కనెక్షన్ తీసేశాడు. జీవితంలో వచ్చిన తుఫాను గురించి తెలియని సేవంతి తండ్రిని చూడగానే అంది. నాన్న, నువ్వు మిఠాయిలు తేవడానికి వెళ్ళావు కదా, ఏవి స్వీట్లు? అరే అమ్మా, ఏం చెప్పను. ఇవాళ స్వీట్ షాప్ల వాళ్ళకి ఏమైందో తెలియదు. ఒక్క షాప్ కూడా తెరిచిలేదు. ఎందుకనో? అలాగా? ఆయన ఫోన్ వచ్చింది కదా, ఏం చెప్పారు? తొందరగానే వస్తానని చెప్పాడు అంటూ సదాశివరావు వేగంగా బయటకు వచ్చేశాడు. కిటికీ ఫ్రేముకి తల కొట్టుకొని ఏడవసాగాడు. అరే నాన్న, ఉన్నట్టుండి బయటకెందుకు వెళ్ళిపోయాడు? అది ఏదో మందు తేవడం మర్చిపోయినట్టున్నాడు. అదే తేవాలని జ్ఞాపకం వచ్చుంటుంది. కాస్త ఫోన్ నాకు ఇచ్చి ఇయ్యు. తెచ్చి ఇయ్యు, నేను మాట్లాడతాను. ఈ గదిలోకి నెట్వర్క్ రాదమ్మా. ఇంటి నుంచి అందరికీ భోజనం వచ్చింది. కానీ సేవంతి తప్ప ఇంకెవ్వరూ అన్నం తినలేదు. పాపం సేవంతి జీవితంలో లభించిన ఈ సంతోషాన్ని అనుభూతి చెందడంలో నిమగ్నమై ఉంది. ఆమె దృష్టి భవిష్యత్తుకి చెందిన ఈ ప్రమాద సంఘటనని గుర్తించలేకపోయింది. సాయంత్రం వాళ్ళ అన్నయ్య మళ్ళీ అన్నం తీసుకొచ్చాడు. తండ్రిని ఒక పక్కకి తీసుకువెళ్ళి చెప్పాడు. నాన్న, ఇవాళ నుంచి 5వ రోజున మిలిటరీ వారు బావగారి పార్థివ శరీరాన్ని తీసుకువస్తున్నారట. ఈలోగా అక్కయ్యకి చెప్పడం బాగుంటుందా? వద్దురా తండ్రి, అస్సలొద్దు. గారాబంగా పెరిగిన నా బిడ్డ తట్టుకోలేదు. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సదాశివరావు తన కూతురిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. కూతురితో ఎదురుగా మాట్లాడేందుకు ఆయనకి ధైర్యం చాలడం లేదు. కొంత సమయం ఎడంలో వెళ్ళి ఆమెను చూసి వస్తున్నాడు. ఆ కుటుంబానికి ఆ 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. కూతురి విషయంలో జరిగిందాన్ని దాచిపెట్టారు. కానీ ఆ సంఘటన వాళ్ళని లోలోపల ఎంతగా కుంగదీసిందో వాళ్ళకే తెలుసు. 5వ రోజున తెల్లవారగానే ఆస్పత్రి గుమ్మం ముందు జీపు వచ్చి నించుంది. సేవంతికి కడుపు నిండా టిఫిన్ తినిపించారు. ఇప్పుడు ఈ పిల్ల మళ్ళీ సంతోషంగా ఎప్పుడు తినగలుగుతుందోనని చెప్పలేమని వాళ్ళకి తెలుసు. సదాశివరావు అన్నాడు.
పదమ్మా, నువ్వు నీ ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా నాన్న? ఇంత తొందరగా పంపించేస్తావా నా ఇంటికి? తల్లి, చంటిబిడ్డ 5వ రోజు వాళ్ళ ఇంట్లో గడపాలని మీ అత్తవారు అంటున్నారు. ఈ ఆనవాయితీ పూర్తి కాగానే సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. అలాగా? ఇలాంటి ఆనవాయితీ ఉందని నాకెవరూ చెప్పలేదు. జీపులో కూర్చుంటూ సేవంతి అంది. ఆమె చెప్పేది పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ అంది. అమ్మడు, పిల్లాడికి కడుపు నిండా పాలు పట్టు. అక్కడ టైం దొరుకుతుందో లేదో తెలియదు. అరగంటలో జీపు సేవంతి ఊరికి చేరుకుంది. సదాశివరావు కూతుర్ని దృష్టిలో ఉంచుకొని జీపుని గుడ్డతో ప్యాక్ చేయించాడు. నాన్నా, ఇవాళ ఊళ్ళో ఇంత సందడిగా ఎందుకుంది? ఇంత పెద్ద పెద్ద బళ్ళు, ఆర్మీ బండి కూడా ఉంది. ఇక్కడ ఎర్రదీపం బండి కూడా ఉంది. ఇవాళ ఊళ్ళోకి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. ఏదో విశేషం ఉన్నట్టుంది. సదాశివరావు ఏమీ మాట్లాడకుండా నేరుగా బండి నడుపుతున్నాడు. నాన్నా, అటెక్కడికి? అటువైపు స్కూల్ ఉంది. తిన్నగా ఇంటికి తీసుకెళ్ళు. అయినా సదాశివరావు మౌనంగా ఉన్నాడు. జీప్ స్కూల్ గ్రౌండ్ దగ్గరికి చేరుకుంటుంది. ఒక కంఠస్వరం గట్టిగా వినిపిస్తోంది. ఉమేష్ మొహంతి అమర్ రహే. బండి 3 వైపుల నుంచి దుప్పటితో ప్యాక్ చేసినప్పటికీ ఎదురుగా అద్దంలోంచి కనిపిస్తోంది. స్తంభాలపైన గోడలకి కట్టిన జెండాలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. వాటి మీద ఉమేష్ ఫోటో ఉంది. ఇంకా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది, అమరవీరుడు ఉమేష్ మొహంతి. ఒక్క క్షణంలో ఆ సైనికుడి భార్యకు అంతా అర్థమైపోయింది. ఒక్కొక్క విషయం ఆమె స్మృతిపటలంలో సాగింది. హఠాత్తుగా ఆసుపత్రిలో టీవీ పాడైపోవడం, మొబైల్ నెట్వర్క్ దొరక్కపోవడం, తండ్రి స్వీట్లు తేవడానికి వెళ్ళి ఉట్టి చేతులతో తిరిగి రావడం, తనకి ముఖం చాటు వేయడం, పిల్లవాడి 5వ రోజు వంకతో తనని ఇక్కడికి తీసుకురావడం, జీపులోంచి దిగుతూనే ఎదురుగా చెక్కపెట్టెలో త్రివర్ణ పతాకలో చుట్టిన ఉమేష్ పార్థివ శరీరం పెట్టి ఉంది. దానికొక వైపుగా ఉమేష్ తల్లిదండ్రులు, దగ్గర బంధువులు నిలబడి ఉన్నారు. ఇది చూడగానే సేవంతి ఆర్తనాదం చేసింది. పరుగెత్తి వెళ్ళి చెక్కపెట్టె మీద పడిపోయింది. ఆమె తదేకంగా ఉమేష్ని చూస్తూ ఉంది. మీరు అబ్బాయి పుట్టినందుకు వస్తానన్నారు కదా? నా కొడుకు నా ఎదురుగా నా ఒళ్ళో కళ్ళు తెరుస్తాడని అన్నారు కదా? మరి మీరు ఒక సైనికుడై ఉండి మీరిచ్చిన మాట మధ్యలోనే విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మా నాన్నగారు ఎలా ఉండేవారని మనబ్బాయి నన్ను అడుగుతాడు. వాడికి నేనేం చెప్పను? నాన్న ఒడిలో ఆనందం ఎలా ఉంటుందన్నది నేనేం చెప్పను? ఇలా అస్ఫుటంగా ఏమేమో అంటూనే ఆమె స్పృహ తప్పిపోయింది. అందరూ ఆమెని స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంకా అంత్యక్రియలు జరపవలసి ఉంది. తన కూతురి పరిస్థితి అలా ఉండడం చూసి సదాశివరావు తన గుండెలో బాధని సహించుకోలేకపోతున్నాడు. కాలం అనేది ఎవరికోసమూ ఆగదు. ఉమేష్ పార్థివ శరీరాన్ని చితిమీద ఉంచినప్పుడు ఆ రోజున భరతమాత కళ్ళల్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అతని తండ్రి ఒక చేతిలో చితికి అంటించడానికి నిప్పుతో ఉన్న కర్ర, రెండో చేతిలో ఉమేష్ నవజాతుడైన కొడుకు. ఆ పసికందు చేతులతో తలకి కొరవి పెట్టే సంస్కారం పూర్తి అయింది. శిశువు ఈ ధరిత్రిపై రాగానే విధాత వాడిని జన్మమరణాల జంజాటంలో బంధించేశాడు. పుట్టిన సంతోషాన్ని, మృత్యువు శోకాన్ని వాడెరుగడు. ఒక అమరవీరుడి చితి బగబగా మండుతోంది. 2 తల్లుల కడుపు, ఒకరు జన్మనిచ్చిన తల్లి, మరొకరు భరతమాత తరుక్కుపోతోంది. ఒక సుమంగళి పసుపు కుంకుమలు శత్రువుల పరమయ్యాయి. మరోపక్క టెంటులో మైకుతో ఉన్న సభలో ఆఫీసర్ ఉమేష్ శౌర్యం గురించిన సంఘటనల గురించి చెప్తున్నాడు. సంతాప సందేశంతో పాటు ఒక ప్రకటన చేయబడింది. సైన్యం ద్వారా అమరవీరుడు ఉమేష్ మొహంతి భార్యకి సమస్త సౌకర్యాలతో స్కూల్లో ఉద్యోగం ఇవ్వబడుతుంది. ప్రకట అప్పుడే పూర్తి అయింది. హఠాత్తుగా సేవంతి తను కూర్చున్న చోటు నుంచి లేచింది. తన మామగారి ఒడిలోంచి చంటిబిడ్డని తీసుకుంది. 5 రోజుల ఆ సద్యప్రసూత నడవలేక నడుస్తూ మైకు దగ్గరికి వెళ్ళి నిలబడింది. సదాశివరావు అవాక్కైపోయాడు. ఈ పిల్లవాడికి ఇంకా కొన్నాళ్ళు తన కడుపు నింపుకునేందుకు నా అవసరం ఉంది. ఆ తర్వాత నేను
నెరవేరకుండా మిగిలిపోయిన నా భర్త కలలని పూర్తి చేయడానికి సైన్యంలో చేరాలనుకుంటున్నాను. నా భర్తకి దొరకకుండా తప్పించుకున్న శత్రువులని ఇప్పుడు నేను ఎదుర్కొంటాను. సభ అంతా కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత మిన్నుముట్టిన కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. దూరంగా నిలబడి ఉన్న సదాశివరావు తన చెయ్యి పైకెత్తాడు. ఒక తండ్రి, ఆయనతో పాటు ఆ గ్రామస్తులు తమ కూతురి పట్ల గౌరవ సూచకంగా సెల్యూట్ చేస్తున్న భంగిమలో నిలబడి ఉన్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.